అనేది నిజంగా కూడా అభినందనీయము. ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్య, మనకి అందరికీ తెలుసు. నేను ఎక్కువ మాట్లాడను, చాలా విషయాలు మాట్లాడుతున్నారు, ఇంకా ఇంత ముందు కూడా మాట్లాడతారు. బట్ ఒకటే విషయం మీద మాట్లాడాలని, రైతు డెఫినేషన్ చేయాలి కంపల్సరీ. ఎస్. సో ఈ హోల్ ప్రాసెస్లో ఈ రైతు బంధు ఎప్పుడైతే మొదలైందో చాలా డబ్బు రైతులు కానీ ధనవంతులకి వెళ్ళిపోయింది, రైతుల పేరు మీద. ఆ డబ్బు మనం ఎంత అనేది అనుకుంటే ఆ ఫిగర్ ఇంకా నా మైండ్లో అప్పుడప్పుడు కదులుతూ ఉంటుంది, చాలా బాధ అనిపిస్తుంటుంది. ఆ పెద్ద ఆయన పాత ఆయన ఎవరైతే ఉన్నారో, దుర్మార్గపు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ 76,000 కోట్ల రూపాయలు ఆయన డిస్బర్స్ చేశాడు ఆయన ఉన్న కాలంలో. దాంట్లో 27,000 కోట్ల రూపాయలు రైతులు కానీ దుర్మార్గపు ధనవంతులకు పోయినాయి డబ్బులు అనేవి. కామెంట్ చేయాలి. సో ఉదాహరణకి చిన్న రైతులు అంటారు, అంటే 1 ఎకరము భూమి ఉన్నటువంటి ఒక యజమానిని చిన్న రైతు కింద ఇంకా పరిగణిస్తుంది గవర్నమెంట్. అంటే ఉదాహరణకి నాకు 1000 కోట్లు ఆస్తుంది, నాకు బట్ నేను రైతునా కాదు, నా యొక్క వృత్తి రైతు కాదు, ఏం కాదు, ఊరికే ఒక ప్రాపర్టీ కింద నేను కొనిపెట్టుకున్నాను. బట్ నాకు రైతు బంధు వస్తుంది, రైతు భరోసా వస్తుంది. ఇది ఎక్కడి అన్యాయం? ఇది చాలా తప్పు కదా ఇది. సో ఇప్పటికీ కూడా ఇంకా కూడా మనము రైతులు కానీ రైతులకి, ఇండస్ట్రియలిస్ట్లకి, మొన్న ఒక చిన్న ఐఏఎస్ టీంలో మీకు పడుతుందా బాబు, నాకు లేదు. ఒకరోజు ఇందాక సార్ ఎవరు అడుగుతున్నారు, మీరు ఎంత భూమి కొనుక్కున్నారు అని. నాకు ఎంతో నా లైఫ్లో భూమి కొనుక్కోలేదు, అసలు ప్లాట్ కూడా కొనుక్కోలేదు ఇప్పటివరకు. ఐ డోంట్ నో. బట్ మా కొలిసిన అడిగాను, మీకు ఇంకా వస్తుందా అని. అవును, మాకు బరాబర్ వస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు రైతులా? సినిమా హీరోలు వీళ్ళు రైతులా? సో బడా పారిశ్రామికవేత్తలు వీళ్ళు రైతులా? వీళ్ళకి ఇంకా పడడం ఏంటి? ఇప్పుడు కూడా పడుతుంది ఇంకా కూడా. ఇది చాలా అన్యాయం కదా ఇది. ఒకవైపు ఏమో డబ్బు లేదంటున్నాము, సో ఫైనాన్స్ మినిస్టర్ గారు గోల. సో మరి ఇంకోవైపు ఏమో ఈ రకంగా మనీ పోతుంది. సో మనందరం ఇంకా డిమాండ్ చేయాల్సింది, మనీ ఈజ్ వెరీ ప్రీషియస్, ఇట్ ఈస్ నాట్ అన్లిమిటెడ్. పబ్లిక్ మనీ ఈజ్ నాట్ అన్లిమిటెడ్. సో ఇంకోవైపు మన స్కూళ్ళు ఎలా ఉన్నవి, మన హాస్పిటల్ ఎలా ఉన్నవి, సో మన కౌలు రైతుల సమస్యలు ఎలా ఉన్నవి, ఇది చాలా దారుణంగా ఉంది కదా. అసలు కౌలు రైతులు ఇట్లా ఆ ఓటీపీ ఏందని అర్థం కాదు. సో ఓటీపీ అంటే అసలు సీఎం గారి దృష్టికి కానీ, కమిషనర్ గారి దృష్టికి కానీ, ఆ ప్రిన్సిపల్ సెట్ దృష్టికి రాగానే వితిన్ 1 అవర్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుట్ అయిపోవాలి నిజానికైతే. కానీ అసలు ఇంకా సీజన్ తర్వాత సీజన్ ఇంకా ఇదేంటండి, ఇది అన్యాయం ఇది. సో ఇంత అంటే ఒక గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబుల్గా ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ కనబడాలి మనకి. మన పాత గవర్నమెంట్ని భయంకరంగా తులనాడాము, అది చూసాము, ఆ దుర్మార్గపు పరిపాలనని. బట్ సో ఇందాక జస్టిస్ గారు చెప్పినట్టు, సో రైతులకి సంబంధించిన సమస్యలు ఉన్నవి, కౌలు రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నవి. వాళ్ళ రైతుల్ని కౌలు రైతుల్ని ఇద్దరిని కంపేర్ చేస్తే మోర్ వల్నరబుల్ ఎవరు అంటే కౌలు రైతులు సహజంగా. సో ఇద్దరు సమస్యలు ఉన్నాయి, తీర్చాల్సిందే డెఫినెట్గా. సో కౌలు రైతుల్ని టోటల్గా ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నాము, ఇది కరెక్ట్ కాదు. సో కౌలు రైతుల యొక్క సమస్యలు తీర్చాలి. సో మనకి రైతు భరోసాని ఓన్లీ రైతులకే ఇవ్వాలి. సో రైతులు కానీ వాళ్ళు ఎవరయ్యా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు స్ట్రైట్ అవే మీకు లిస్ట్ దొరుకుతుంది గవర్నమెంట్కి. సో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నదంటే దాని అర్థం ఏంటంటే అతను రైతు కాదు. సో ఇది ప్రధానంగా మనందరం డిస్కస్ చేసిన అవసరం ఉంది. సో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.